రోజు నేను చెప్పబోయేది మహాభారతంలో అధ్యాయం 1. కుమార దేవవ్రతుణ్ణి అనగా భీష్ముణ్ణి తన తండ్రి శాంతను మహారాజుకి అప్పచెప్పుతున్న గంగ. రోజు ఒక అపరూప సౌందర్యం గల మహిళ శాంతను మహారాజు ఎదుట నిలిచి ఉంది. ఆమెను చూసిన వెంటనే మహారాజు గుండె లోతుల్లో ప్రేమ చిగురించింది. అతడు చెప్పాడు, నీవు ఎవరైనా సరే నాకు భార్య కాక తప్పదు అని. ఆమె ఎవరో కాదు, గంగాదేవి. మనిషి రూపంలో భూమి మీదకి వచ్చింది ఆమె. శాంతంగా నవ్వుతూ గంగాదేవి చెప్పింది, నేను నీకు భార్యనవుతాను, కానీ కొన్ని నిబంధనలు ఉంటాయి. నీవు నాకు ఎప్పుడూ అడ్డు చెప్పకూడదు. నేనెక్కడి నుంచి వచ్చాను, ఎవరినో అని ప్రశ్నలు వేయకూడదు. ఏం చేసినా నువ్వు నిలదీయకూడదు. ఇవి ఒప్పుకుంటేనే నేను నీకు భార్యగా వస్తాను అని చెప్పింది ఆమె. ప్రేమలో మునిగిపోయిన శాంతన మహారాజు ఆ నిబంధనలన్నింటినీ అంగీకరించాడు. ఇద్దరూ కలిసిమెలిసి జీవనం సాగించారు. గంగాదేవి అనేక సార్లు తల్లయింది, కానీ ప్రతిసారి పుట్టిన బిడ్డని వెంటనే నదిలో కలిపేసేది. ప్రతిసారి నవ్వుతూ తిరిగి వచ్చేది. గంగాదేవి తనకి పుట్టిన ప్రతి శిశువును నదిలో కలిపేస్తుంది. ఎందుకు? దానికి కారణం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.